అండి, వెల్కమ్ టు సనిత గార్డెన్. ఇదేనండి ఈరోజు నా గార్డెన్లో అయితే మరి వంకాయలండి, చాలా బాగా కాస్తున్నాయి వంకాయలు. మరి ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, బాగా కాస్తున్నాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఒక రెండు కాయలు అయితేనే కానీ హార్వెస్ట్ చేసుకుంటా మాట్లాడుకుందామండి. అన్ని రకాల కాయలు ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు అన్నీ కాస్తున్నాయి, చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఈసారి. చూసారు కదా, కుండీలో కూడా బాగా కాస్తున్నాయండి. ఇది కన్నడ వంకాయ అంటారు దీన్ని. ఈ రకంగా ఉన్న రౌండ్ ఉంటుంది. వేరే దగ్గర ఉన్నాయి, కోసుకుందాం. దీనికి ఇదిగో చూసారా, ఈ రెండు చెట్లు ఉన్నాయండి నా దగ్గర. ఫస్ట్ వంకాయలు మీకు పోయినసారి చూపించాను సరే. ఈ కాయలు చాలా బాగుంటాయండి. ఇది ఒకటేనండి, కానీ పొడుగు ఇదేమి ఇది ఉంటాయి. ఈ చెట్లు కూడా ఉన్నాయి, కాయలు కోసుకున్నాం. ఎంత పెద్ద కాయలు ఉన్నాయంటేనండి. పచ్చ వంకాయ అండి ఇది. ఇదిగో చూసారా కాయలు, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. అసలు చెట్లు నిండా కాయలునండి ఇవన్నీ. అసలు ఎన్ని కాయలు ఉన్నాయండి ఇదో. గ్రో బ్యాగ్లోనండి ఇది నిజంగా. ఈ రెండు కూడా గ్రో బ్యాగుల్లో చెట్లేనండి. కాసేపునండి అయితే. సరిపోవట్లేదండి బాస్కెట్. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఆర్గానిక్గా మరి ఏ మందులు కొట్టకుండానండి ఇంత బాగా వస్తున్నాయన్నమాట. గ్రో బ్యాగ్లోనే ఇంత అలా వస్తున్నాయంటే మరి చూడండి, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఏ మందులు కొట్టకుండా ఉన్నామండి. గ్రో బ్యాగ్లోనండి మనం కలుపుకునే సాయిల్ని బట్టి ఉంటుందండి. మనం కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ మనం ఇచ్చుకుంటూ ఉంటే ఇప్పటికప్పుడు ఇంత బాగా కాస్తాయండి కాయలు అయితే మాత్రం. ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు అన్నీ వేస్తాం కాబట్టి చాలా మటుకు అవే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మధ్యలో కూడా మనం కిచెన్ వేస్ట్ అలా వేస్తూ ఉంటే ఇంత బాగా కాస్తాయన్నమాట. సరేనండి, ఓకేనండి. చూసారు కదండి, ఇది ఎన్ని వచ్చినాయో. ఏకంగా 2 బుట్టల నిండా నిండిపోయినాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను అన్నీ గ్రో బ్యాగుల్లోనే వేసానండి చాలా మటుకి. చూసారా, గ్రో బ్యాగుల్లో ఎంత బాగా వచ్చినాయి. అందుకే చెప్తున్నాను నేను, టెర్రస్ మీద మీరు కూడా వేసుకోండి అని. ఇదిగో ఇదైతే ఈ విత్తనం అయితే చాలా బాగుంటుందండి. చిన్న కాయలప్పుడు కోసుకున్న గుత్తి వంకాయల కింద, పెద్ద కాయలప్పుడు ఏం పచ్చడి కింద బాగుంటాయండి. కాయలు అయితే చాలా బాగా ఎక్కువ కూడా కాస్తాయండి. ఒక 2 చెట్లు వేసుకుంటే సరిపోద్ది కుటుంబానికి. చూసారు కదా, మరి మేము మరి తినటమే కాకుండా ఇంకా మరి మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను పంచుతూ ఉంటానండి. చూసారు కదా, ఆర్గానిక్గా ఏ మందులు కొట్టలేనివ్వండి, ఎంత బాగున్నాయో కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక చూసి మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా మీకు కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుందండి. సరేనండి, మరి చూసి మీరు కూడా ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.